Hi guys, in this video we're going to discuss about freshers. Campus లో నుంచి బయటకు వస్తే ఫ్రెషర్స్ గా జాబ్ ఇక కష్టమేనా? సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నిజంగా అసలు ఫ్రెషర్స్ కి క్యాంపస్ నుంచి బయటకు వస్తే జాబ్స్ అనేది క్రాక్ చేసుకోవడం కష్టమా? అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అండ్ ఎందుకని కంపెనీస్ ఫ్రెషర్స్ బయటకు వచ్చిన వాళ్ళని ఫ్రెషర్స్ ని హైడ్ చేసుకోవట్లేదు? సరే ఎంఎన్సీ పరిస్థితి సరే కానీ మరి స్టార్ట్అప్స్ మిడ్ లెవెల్ కంపెనీస్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు? సో దాని గురించిన డిస్కషన్ అయితే ఈ వీడియోలో మనం చేసుకుందాము. సో క్రిస్టల్ క్లియర్ ఒక విషయం ఏంటి అంటే ఈ ఫ్రెషర్స్ అనే వాళ్ళు జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ అనేవి అది కంప్లీట్ ఐటీలో కావాలి అంటే కంపల్సరీ ఎంఎన్సి కంపెనీస్ కానీ అన్ని టాప్ యూనివర్సిటీస్కి వెళ్తాయి, వెళ్ళి అక్కడి నుంచి రిక్రూట్ చేసుకుంటాయి. ఇంకా తర్వాత చిన్న చిన్న కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కలిపి కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటి అంటే ఎలా రిక్రూట్ చేసుకుంటాయంటే దే విల్ రిక్రూట్ టెక్ సపోర్ట్ అని, ప్రాసెస్ అసోసియేట్ అని, ఇలా డిఫరెంట్ గా తీసుకుంటారు. కానీ డైరెక్ట్ ఐటీ తీసుకునేది మాత్రం టాప్ ఎంఎన్సీ టాప్ యూనివర్సిటీస్ లో మాత్రమే తీసుకుంటారు. టాప్ యూనివర్సిటీస్ లో కాదు, టాప్ యూనివర్సిటీస్ లో మోస్ట్లీ థౌజండ్స్ లోనే ఉండొచ్చు. అది ఆ రిక్రూట్మెంట్ అనేది థౌజండ్స్ లోనే ఉండొచ్చు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే డెఫినెట్లీ బయటకు వస్తారు, బయటకు వచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుని వాళ్ళు ఏదైనా స్కిల్ నేర్చుకుంటారు, స్కిల్ నేర్చుకున్న తర్వాత ట్రై చేస్తారు. ఇదిగో అని సరే ఇయర్స్ వేస్ట్ అవుతాయి, ఇటు పక్క ఫ్రెషర్గా ట్రై చేద్దాం, ఫ్రెషర్గా జాబ్ రాదు, సరే పోనీ ఎక్స్పీరియన్స్ పెడదామంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. తర్వాత గతి లేని పరిస్థితుల్లో మనం రకరకాల వేస్ ఎత్తుక్కొని ఎట్లా ఒకటి జాబ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే కెరీర్ మనం బిల్డ్ అవ్వాలి కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎందుకని ఇక్కడ ఇంత ప్రాసెస్ ఫ్రెషర్స్కే ఒకసారి క్యాంపస్ నుంచి బయటకు వస్తే జాబ్ రావడం కష్టం అంటే ఫ్రెషర్గా, మరి కొంచెం కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఏ విధంగా వస్తుంది? కష్టం అవుతుంది. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకని సరే ఎంఎన్సీ కంపెనీస్ అంటే సరే స్టార్ట్అప్ కంపెనీస్ లేదా మిడ్ లెవెల్ కంపెనీస్ ఎందుకని ఫ్రెషర్ తీసుకోవట్లేదు, అవుట్ సైడ్ రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఇక్కడ ఏంటి అంటే చేసుకుంటున్నారు, కానీ చాలా 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 తక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటి అంటే ఎక్కువ మందిని ఒకవేళ తీసుకుంటే డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి తీసుకుంటారు. ఎందుకంటే దెర్ ఇస్ రీజన్ ఫర్ దట్. ఇక్కడ మనం ఫ్రెషర్గా అంటే క్యాంపస్లోనే కాదు, అవుట్ సైడ్ క్యాంపస్ కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా రకరకాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు ఉంటాయి అప్పుడు, అండ్ ఓపెన్గా అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఓపెన్ డ్రైవ్ అని ఇట్లా పెడతా ఉంటారు. మనం ఏంటి అంటే అన్ని ఐటీ కంపెనీస్, అన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్, అన్ని కంపెనీస్ మోస్ట్లీ వాళ్ళ సపరేట్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. ఆ పోర్టల్స్ మనం ఫాలో అవ్వాలి, మనం వాటిలో సైన్ ఇన్ అవ్వాలి. నౌకరీ ఇండిట్లో కాదు సైన్ ఇన్ అవ్వాల్సింది, వీటిలో సైన్ ఇన్ అవ్వాలి. కంపెనీ జాబ్ పోర్టల్స్ సైన్ ఇన్ అవ్వాలి. వాటిలో కెరియర్స్ అని ప్రతి ఒక్క కంపెనీకి మోస్ట్లీ ఉంటుంది. దాంట్లో మనం సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయ్యి మనం అక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ ఫ్రెషర్స్ ని తీసుకోపోవడానికి కారణం ఏంటంటే చిన్న లెవెల్, మిడ్ లెవెల్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళని ట్రైన్ చేయాలి. వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. వాడు వెంటనే ఇమ్మీడియట్ గా వర్క్ అనేది అడాప్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రెషర్ గా ఒకవేళ క్యాంపస్ లో తెచ్చుకోవాలి అన్నకున్నా కానీ దాంట్లో మనకి ఏంటి అంటే ఒకవేళ చిన్న కాలేజెస్ లో, చిన్న యూనివర్సిటీస్ లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో అటెండ్ అయ్యి మనం సక్సెస్ సాధించాలి, మనకు జాబ్ తెచ్చుకోవాలి ఫ్రెషర్ గా అన్నా కానీ అక్కడ మనకి ఏంటి అంటే మనకి సిఆర్టీ అనేది చాలా అవసరం. అంటే సిఆర్టీ ఎందుకు అవసరం అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఇది ఎందుకు అవసరం అంటే అక్కడ మనకి ఫ్రెషర్ ని తీసుకోవడానికి వాడు చూసేది మోస్ట్లీ క్వాంటిటీ, అంటే యాప్టిట్యూడ్ చూస్తాడు. మోస్ట్లీ యాప్టిట్యూడ్ చూసి వాడు హైర్ చేసుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్. ఈ యాప్టిట్యూడ్ చూసుకోకుండా అండ్ కమ్యూనికేషన్ మీద బేస్ చేసుకున్న ఫ్రెషర్గా జాబ్ ఇస్తారు ఏ కంపెనీ అయినా కానీ, ఎందుకంటే వాళ్ళ స్కిల్ బేస్ అనేది కష్టం కాబట్టి. సో ఇది ఒక ఆలోచనలో మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రెషర్ తీసుకోవడానికి ఫ్రెషర్ని చిన్న కంపెనీస్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సో దానికి సంబంధించి ఆబ్వియస్లీ ఒక మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ కాస్ట్ ని లేకపోతే వీడు మళ్ళీ రెడీ అయ్యి వీళ్ళకు సపోర్ట్ చేసి వీళ్ళకి వర్క్ చేసేదాకా వీళ్ళు వాడిని బేర్ చేయాలి, తట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఉద్యోగం రాగానే ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి. అదే ఒకసారి సబ్జెక్ట్ రాగానే ఒక సంవత్సరం ఉండి ఒకన్నర సంవత్సరం ఉండి ఇంకో కంపెనీకి షిఫ్ట్ కొడతారు. అప్పుడు వీడు లాసే కదా. అరే దీనికంతా ఎందుకు రా బాబు, ఒకటేసారి కొద్దిగా ఖర్చు అయినా పర్లేదు, డైరెక్ట్ గా మనకి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసేవాడు, ఇమీడియట్ గా జాబ్ చేసేవాడు, ఇమీడియట్ గా మనం సపోర్ట్ చేసేవాడు కావాలని దే విల్ ప్రిఫర్ ఫర్ ఎక్స్పీరియన్స్.
ఇక్కడ వాళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు కాదు. చాలా మంది అంటారు అందరూ ఎక్స్పీరియన్స్ అంటారు. ఫ్రెషర్‌ని ఎవరు తీసుకుంటారు? ఫ్రెషర్‌ని తీసుకుంటే ఈ విధంగా చేస్తున్నారు. మరి ఏం చేద్దాం? వి నీడ్ టు థింక్ అబౌట్ అదర్ సైడ్ ఆల్సో. మనం ఎప్పుడు మన సైడ్ నుంచే కాదు కదా, కంపెనీ సైడ్ నుంచి కూడా మనం థింక్ చేయాలి. సో వీటన్నిటి మధ్య మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఫ్రెషర్‌గానే జాబ్ తెచ్చుకోవాలి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ సీఆర్‌టీ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ కాలేజ్‌లో ఇయ్యకపోతే బయట సైడ్ అయినా మనం నేర్చుకోవాలి. సెకండ్, వి నీడ్ టు వర్క్ ఆన్ యాప్టిట్యూడ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ అన్ని టాప్ కంపెనీస్‌లో, మిడ్ లెవెల్ కంపెనీస్‌లో, మనకు తెలిసిన కంపెనీస్ అన్నిట్లో కెరియర్స్ అని ఉంటుంది. అన్నిట్లో సైన్ ఇన్ అవ్వాలి. వి నీడ్ టు కీప్ చెకింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా ఏంది ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకొని మనం అప్లై చేస్తే 4-2 ఆర్ 4-1 అయిపోయే లోపలే మనకి జాబ్ తెచ్చుకునేదానికి ప్లాన్ చేయాలి. ఒకవేళ జాబ్ రాలేదు, అంత ప్రయత్నాలు చేస్తే జాబ్ రాలేదు, బట్ స్టిల్ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ అనేది కానీ అన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం కానీ ఇవన్నీ అలవాటు అవుతాయి. సరే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇంత జరుగుతున్నా కూడా క్యాంపస్ అయిపోయిన తర్వాత నా కెరీర్ గ్యాప్ ఉంది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది, నాకు ఫ్రెష్గా జాబ్ తెచ్చుకోవచ్చా అనే క్వశ్చన్ మాత్రం వేయకండి. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.